నిన్న తిరుమలలో దర్శనానికి వెళ్ళామని చెప్పాం కదండి. నైట్ 8కి స్టార్ట్ అయితే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి 12:30 అయిందండి. అప్పుడు వచ్చేసి ఇంకా రూమ్లో రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ లేచేసరికి 10 అయిందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ లేసి బయటకు వచ్చేసరికి చూడండి ఎలా ఉందో, అసలు ఏం కనిపించట్లేదు అనమాట. మొత్తం అంతా పొగమంచుతో కప్పేసి ఉంది. మేము ఇప్పుడు కూడా అలాగే ఉందండి. మేము వెళ్ళినప్పుడు అలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. అందుకే షేర్ చేస్తున్నాను. అసలు ఎంత ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట. చూడటానికి ఏదో మేము ఊటీలో ఉన్నామా అన్నట్టు అనిపించింది. మేము ఉన్నది కౌస్తుభా అండి. ఇప్పుడైతే మేము రెడీ అయ్యి జాపాలి వెళ్ళాలి అనుకుంటున్నామండి. బాగుంది. అప్పుడాలు పేస్ట్ అయిపోయినట్టున్నాయండి. ఫస్ట్ అయితే టిఫిన్ చేయడానికని ఆ వెంగమామకి వచ్చామండి. వెంగమామ కింద అడిగితేనేమో టిఫిన్ అయిపోయిందని చెప్పారు. పైకి వెళ్ళండి, లంచ్ రెడీ అయిపోయిందని చెప్పారనమాట. అందుకని పైకి వెళ్ళామన్నమాట. ఎప్పుడు తినలేదండి ఇక్కడ వెంగమామలో. పెసరవడను మినపవడ అని చాలా బాగుందండి అది. అలాగే ఒక కర్రీ, పప్పు, చట్నీ, ఇంకా స్వీట్ ఇచ్చారనమాట. స్వీట్ కూడా వేడివేడిగా చాలా బాగుందండి. అబ్బో, ఎందుకు డల్లు పెట్టుకుంటున్నా? హుషారుగా అలాగా. మా అమ్మ ఎందుకు డల్గా అయిపోయిందండి ఉన్నట్టుండి. అందుకనే కొంచెం యాక్టివ్ చేయడానికి అలా చెప్తున్నాను అనమాట. వెంగమామకి ఫస్ట్ వెళ్ళగానేనండి అసలు ఎవరు లేరు అనమాట. మా హస్బెండ్ నుండి అయ్యా ఎవరు లేరు, వెళ్ళిపోతున్నాడు, బయట తిన్నాము అని అన్నారు. ఏం కాదు, పర్వాలేదు, మనం కూర్చునేటప్పటికి ఫిల్ అయిపోద్దండి అన్నాము. వాళ్ళు ఆకలి వేసారండి, మొత్తానికి నిండిపోయింది అనమాట. చూస్తేనే మా హస్బెండ్ చూసారా ఎలా నిండిపోయారా అని అంటేనే ఇంకా సర్లే అని కూర్చొని తిన్నాం అనమాట అండి. భోజనం అయితే మొత్తం కడుపు నిండా తినేసామన్నమాట. చాలా బాగుందండి. ఫస్ట్ బంత్ మేమేం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతసార్లు ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత బాగా నచ్చింది అనమాట. అందుకని అన్నిసార్లు చెప్తున్నాను. ఇంకా బయటకు వచ్చామండి. వచ్చిన తర్వాత రాత్రి ప్రసాదం తీసుకున్నాం. కానీ అగరబత్తి ఇక్కడ బాగా ఫేమస్ అండి. ఎవరు వెళ్ళినా కానీ అగరబత్తి బాగా తెచ్చుకుంటున్నారు. ఆ స్మెల్ కూడా చాలా బాగుంది. అందుకోసమని వెళ్తున్నాం అనమాట. దర్శనంకి వెళ్ళే ముందే మనము భూవరాహ స్వామి దర్శించుకోవాలి కదండి. అప్పుడు మాకు అది ఎక్కడుందో క్యూ లైన్ తెలియక అది వెతుక్కోవడమే సరిపోయింది అనమాట. భూవరాహ స్వామికి వెళ్ళలేదు. సరే ఇప్పుడు దర్శించుకుందాము అని వెళ్ళేసరికి మొత్తం నిండా జనమేనండి, చాలామంది ఉన్నారనమాట. ఇంకా అందుకని ఆపోజిట్లో స్టెప్స్ ఉంటాయి కదండి, దాని మీద కూర్చుని కొంచెంసేపు దండం పెట్టుకొని ఇంకా పక్కనే కోనేరు ఉంటుంది కదండి, అది చూశారనమాట పిల్లలు. దాంట్లో స్నానం చేస్తూ ఉన్నారు. నేను వేరే డ్రెస్ తీసుకురాలేదమ్మా, వద్దమ్మా, కొంచెం కాళ్ళు కడుక్కుని వచ్చాయని చెప్పేసి కాళ్ళు కడుక్కుని నీళ్ళు చల్లుకుని వచ్చేసామన్నమాట అండి. అంటే మాతో పాటు వచ్చారు కదండి వాళ్ళ ఫ్యామిలీ అయితే దాంట్లో స్నానం చేశారు. వాళ్ళు ఏమో డ్రెస్ తెచ్చుకున్నారంట. మా పాపకి అయితే నేను తీసుకురాలేదు, అందుకని ఏడుస్తుంది. ఏమన్నా డబ్బులు ఇవ్వవా? వేరే దగ్గర ఎక్కడైనా ఉంటే చేపిస్తానులే, అప్పుడు డ్రెస్ తీసుకొచ్చా అని చెప్పి సర్ది చెప్పేసి కొంచెం ఊరుకోబెట్టానండి. కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని ఇప్పుడైతే జాపాలి వెళ్తున్నామండి. ఎందుకంటే ఇంతకుముందు పైన ఇంకా చాలా ఉంటాయి కదండి చూడవలసినవి. అవన్నీ ఇంతకుముందు వచ్చినప్పుడు చాలాసార్లు చూసామండి. ఇదొకటి జాపాలి ఒకటి చూడలేదు. ఇంకా అందుకని అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది కూడా ఏంటంటే అది చాలా దూరం నడవాలి అని చెప్పేసి వద్దనే అనుకున్నాము. కానీ ఏంటిది అరకులో ఇలాగే ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఏం కనిపించట్లేదు రండి తప్ప. మేఘాలు అయితే అట్లా పెట్టినట్టు ఉంటాయండి. అవి వేసుకుని వెళ్తున్నారు. ఆంజనేయం కూడా శిలాతోరణం, శ్రీవారి పాదాలు అవన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ కొంచెం దూరం నడవాలి అని చెప్పేసి జాపాలి కొని వచ్చామండి. జాపాలి కూడా అంతేనండి, ఒక 1.5 కిలోమీటర్ నడవాలన్నమాట లోపలికి. కానీ నడిస్తే నడిచాం కానండి, ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందో నేచర్ అయితేను. మేము వెళ్ళినప్పుడు లైట్గా వర్షం పడుతుంది కదండి. మేము భోజనం చేసి వచ్చేసరికి 1:30 అలా అయింది. ఇక్కడ ఇలా ఆర్చ్ ఉంటుందండి, లోపలికి వెళ్ళాలన్నమాట. చిన్న చిన్న మెట్లులాగే ఉంటుంది. మెట్లు ఉన్నాయి కదండి, అలాగే మెట్లు కింద ఉంటుంది దారంతాను. కానీ
ఎంత బాగుందో చెట్లు అవన్నీను, పెద్ద పెద్ద చెట్లు లాంటివి అవి ఉంటాయి చూడండి, వెదురు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లతోటి అదంతా ఎంత బాగుందనండి. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. మేమైతే ఎన్నిసార్లు వచ్చామో తిరుపతి, ఇది అయితే జాపాలి లోపలికి నడవాలి, ఇంకేదో కారణాల చేత ఆగిపోయామన్నమాట. మిగతావన్నీ చూసొచ్చాం కానీ ఇది ఒక్కటి టైం పడుతుందని చెప్పేసి ఆగిపోయాము. లోపలికి బాగా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అని టైం పడుతుంది, అప్పుడు టైం అంతా లేకపోయింది, అందుకోసమని ఇది ఒక్కటి చూడలేదన్నమాట అండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుందండి. ఇంత బాగుంటుందని అనుకోలేదన్నమాట. అంటే ఈ వెదర్కి ఇలాగా మంచిగా సెట్ అయింది అన్నట్టు అనిపించింది అనమాట. చాలామంది వెళ్ళే ఉంటారు కానీ వెదర్ ఇలా ఉన్నప్పుడు వెళ్ళి ఉండరండి. చాలా బాగుంది, ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి ఖచ్చితంగా, చాలా బాగుంది. అట్లా వస్తారా ఎవడన్నా? క్యాచ్ చూడు ఎంత బాగా వస్తుందో. అబ్బో జాగ్రత్త, కాళ్ళు గుచ్చుకుంటాయి. ఇటువైపు రావాలి, ఇటువైపు దా. కాళ్ళకి చెప్పులేసుకోలేదండి, కింద ఎంతంత రాళ్ళు ఉన్నాయి, గుచ్చిపోతున్నాయి, ఎంత గుచ్చిపోతున్నాయో కాళ్ళకి మసాజ్ చేసినట్టు అలా ఉందన్నమాట. అయినా సరే ఎంత బాగా నడుస్తుందో చూడండి స్టైల్గా. అవి చూసావా 4? అవి అంటే వెరైటీగా ఒకటే ఉన్నాయి కదా, ఇంకా అవి 4 ఉన్నాయంటే స్తంభాలు రా. అవును, ఏంటి 4 స్తంభాలా? అవి కట్టారే. సూపర్ ఉంది. చెవులు పైకాను, అంత టాప్ చెవులు పైకాను అను, చెవులు దగ్గర దా. చాలా బాగుంది చిన్నోడా. నేనేమో డైరెక్ట్ అంతేగా, కెమెరా లెన్స్ లోనే చూస్తారు 90%. డైరెక్ట్ వ్యూ బాగుంది ఫోన్లో కంటే. అక్కడి నుంచి రూమ్కి వచ్చి రూమ్ వెకేట్ చేసి కొండ కిందకి వచ్చేస్తున్నామండి. ఇప్పుడు అయితే మేము కపిల తీర్థం కొండ కింద ఉంటుంది కదండి, అక్కడికి వచ్చామన్నమాట. కార్తీక మాసం కదా, ఇక్కడ దీపం పెడదాము అన్నట్టు వచ్చామన్నమాట అండి. లోపల ఎలాగో దీనివరం హర మహాదేశంలో శేఖర, ఎంత అవకాశం ఇచ్చావు నాయన తండ్రి. ఎమ్మడవారు నిలయమని ఎప్పుడొచ్చినా ఆల్మోస్ట్ కార్తీక మాసంలోనే వస్తామండి. ఏమో మేము అనుకోం కానీ అలా వస్తూ ఉంటాం అనమాట. వచ్చేసరికి చూడండి ఎంత అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకుంటూనే వస్తున్నాను. అండ్ నాకు అలాగా అనిపించింది అనమాట. ఇలాగ లైటింగ్ పెట్టారండి, ఎప్పుడైతే ఈ లైటింగ్ నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. లైటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వాటర్ ఫాల్స్ కొంచెమే ఉందండి, చాలా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట. ఈ కార్తీక మాసం 4 రోజులు ఏదో ఒక స్వామికి హోమం చేస్తున్నారంటండి. మేము వచ్చినప్పుడైతే అయ్యప్ప స్వామికి హోమం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నైట్ స్టే కోసము రూమ్కి వెళ్ళిపోతున్నాను అండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బాయ్.